నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్కి సాంకేతిక లోపంలో రావడం వల్ల 2 సభలు అయితే వాయిదా పడాయి. మరి ఎప్పుడు ఆ సభల్లో మళ్ళీ నిర్వహించే అవకాశం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా సిరి, మన వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి సభలకు అంటే 2 సభలకు వాయిదా పడినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎందుకంటే ఆయన ప్రయాణించే సభలకు దగ్గరికి వెళ్ళే హెలికాప్టర్లో ఏదంటే ఇంజన్ ప్రాబ్లం ఇచ్చింది. కరెక్ట్ టైంకి ఎక్కిన తర్వాత ఇంజన్లో ఏవో లోపాలు ఉన్నాయని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఆ 2 ప్రదేశాల్లో ఏవైతే సభలు నిర్వహించాలో అవి మరి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? అసలు ఎందుకు సాంకేతిక లోపం వచ్చింది, ముందు ఎందుకు చూసుకోలేదంటారు? అంటే ఒకటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్లో చాలా సీరియస్గా తీసుకున్నారు. అండ్ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా తీసుకుని బాగా ప్రచారం చేస్తున్నారు. ఆయన ఒక హెలికాప్టర్ని అద్దెకి తీసుకున్నారు. అయితే ఏంటంటే జనసేన వాళ్ళకు ఒక ఇది వచ్చింది, అనుమానం ఏమొచ్చిందంటే ప్రభుత్వం ఏదో ఒక రూపంలో పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్లకి వాడకుండా ఏదో ఒక సాంకేతిక కారణాలు ఇతర కారణాలు చూపించి అడ్డంకులు కల్పిస్తుందనే భావం జన సైనికుల్లో వచ్చింది. అందుకు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి, లేకపోలేదు. అంతకుముందు ఇక్కడ రాజమండ్రి దీని నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సిన హెలికాప్టర్కి పైలట్, కో పైలట్ అని ఉంటారు. కో పైలట్కి ఎయిర్పోర్ట్కి అప్రోచ్ అవ్వటానికి కావాల్సిన కొన్ని సాంకేతిక అనుమతులు లేవనే ఒక చిన్న కారణంతో అంతకుముందు హైదరాబాద్ నుంచి ఆ ఇదే హెలికాప్టరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది, రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్ళాలి. అప్పుడు ఆయన హెలికాప్టర్ దగ్గరికి వస్తున్నప్పుడు ఒక కో పైలట్ని ఎక్కనివ్వలేదు, కో పైలట్ని అనుమతించాలి ఎయిర్పోర్ట్లోకి. అదేందుకు అంటే కొన్ని సాంకేతికమైన పేపర్స్ లేవు ఆయన దగ్గర అప్రోచ్ అవ్వటానికి హెలికాప్టర్ దగ్గరికి, అంటే ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వటానికి ఆయనకి కొన్ని, అంటే దీన్ని అన్నిటిని నియంత్రించేది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, ఏఐఏ. అట్లాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని ఒక ఆర్గనైజేషన్స్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఈ హెలికాప్టర్లకు సంబంధించి కానీ ఎయిర్ క్రాఫ్ట్లకు సంబంధించి కానీ వాటికి సరైన ధ్రువపత్రాలు, అనుమతి పత్రాలు ఉన్నాయా, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయా, వాటిని పైలటింగ్ చేసే పైలట్లకి సరైన అర్హత పత్రాలు ఉన్నాయా లేవా అనేవి అన్నీ చూస్తారు. అవన్నీ చూడాల్సిందే, అది ఎవరు కాదనరు. అవి చాలా ముఖ్యం కూడా, ఎందుకంటే రేపు ఏమైనా ప్రమాదాలు జరగకుండా ముందుగా నివారించడానికి వాటికి సంబంధించిన ప్రతి పేపర్ పర్ఫెక్ట్గా ఉండాల్సిందే. అంటే ఎయిర్లో ఎగిరే కదా ఇవి. అయితే అంతకుముందు మరి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అభ్యంతరం లేని విషయం రాజమండ్రిలో అభ్యంతరం లేపితే మరి ఆయన రాజమండ్రి నుంచి పిఠాపురం వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చెబితే చంద్రబాబు నాయుడు గారు ఆయన హెలికాప్టర్కి సంబంధించిన కో పైలట్ని ఈయనకి పంపించాడు. కాబట్టి కొంత అక్కడ వెళ్ళగలిగాడు. అంటే ఏదో ఒక చిన్న అంశాల మీద ఆపుతున్నారు, లేకపోతే మాకు ముందుగా పర్మిషన్ తీసుకోలేదు, ఇంకా ముందు అప్లై చేయాల్సింది, అక్కడ హెలిప్యాడ్ నిర్మాణానికి పర్మిషన్లు ఇవ్వకపోవటం, ఇలా ఏదో ఒక కారణం మీద. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లకు ఇచ్చే పర్మిషన్స్ కానీ అవన్నీ ఎవరిని పట్టించుకోరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేటప్పటికీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు అంతకుముందు బై రోడ్డు వెళ్తున్నప్పుడు కూడా కిందసారి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కోదాడ దగ్గర ఆపేశారు. అట్లా తర్వాత ఒకసారి వైజాగ్లో ఆయన ఉన్న హోటల్ చుట్టుముట్టి బయటికి రానివ్వకుండా ఆపేశారు. అట్లా ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారికి సరైన కార్యకర్తలు అంటే ఎక్కువ స్థాయిలో బలం లేదు అనే దీని మీద ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మద్దతుదారులు కూడా ఈయన రెస్క్యూకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈయనకి మద్దతుగా నిలబడి ఇలా తప్పించి ఆయన బయటకు తీసుకొచ్చారు. అయితే అందువల్ల ప్రతిదీ అనుమానించాల్సిన పరిస్థితి జన సైనికులకు వచ్చింది. అందుకని ఇప్పుడు చివరి నిమిషంలో ఇది నిజమైన సాంకేతిక కారణం అయి ఉంటుంది. లేకపోతే ఇప్పుడు హెలికాప్టర్ ఎక్కి ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత టేక్ ఆఫ్ అవుతున్న టైంలో ఇంజిన్లో సాంకేతిక లోపాన్ని పైలట్ గమనించినప్పుడు చెప్తాడు, అంతే తప్ప ఎక్కేశారు కదా అని బయలుదేరరు. ఏ చిన్న సాంకేతిక లోపం అన్ని మీటర్స్ పర్ఫెక్ట్గా అన్ని సిస్టమ్స్ చూపిస్తేనే వాళ్ళు టేక్ ఆఫ్ చేస్తారు. ఎందుకంటే విఐపి ఉంటారు కాబట్టి వాళ్ళ లైఫ్కి రిస్కే, ఎయిర్ క్రాఫ్ట్కి రిస్కే, అందరికీ రిస్కే. అందువల్ల ఆయన వెంటనే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చినట్టుంది. సరే, అట్లాంటి ఆయన అడుగుతాడు కదా మైనరా మేజరా అని. అసలు మైనర్ అయినా మేజర్ అయినా ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో మనం రిస్క్ తీసుకోకూడదు. కాబట్టి సహజంగా ఆయన డ్రాప్ చేసేసుకున్నాడు. ఇక హెలికాప్టర్ అయితేనేమో వితిన్
20 మినిట్స్లో అక్కడి నుంచి వచ్చేసేవాడు, 15 మినిట్స్లో ఇక్కడికి తాడేపల్లిగూడెం, ఆ తర్వాత ఉంగుటూరు కూడా, ఈ రెండు కూడా నల్లజర్ల దగ్గర అనమాట. కాబట్టి దగ్గర ఊళ్ళే. రాజమండ్రి నుంచి పెద్ద టైం పట్టే సమయం కాదు. కాబట్టి చివరి నిమిషంలో ఆయన బై రోడ్డు వచ్చినా కూడా లేట్ అవుతాయి అనే ఉద్దేశం మీద ఈ 2 సభల్ని వాయిదా వేసుకుని మళ్ళీ ఇంకో రోజు ఫిక్స్ చేసుకుంటారు. ఒక రకంగా ఒకసారి పెట్టుకున్న సభ వాయిదా వేయటం అంటే ఎవరికైనా కొంచెం కార్యకర్తలు కూడా డిసప్పాయింట్ అవుతారు. ఖర్చు పెట్టుకుని జనాన్ని మొబలైజ్ చేసి చివరి నిమిషంలో అనేటప్పటికి నాయన పులివి వచ్చా అన్నట్టు ఇంకో రోజు పెట్టినప్పుడు సగం మంది వస్తారు. మొన్న కూడా వెళ్ళాము అవలేదు అని. ఊర్లో ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. అంటే వాళ్ళ పనిని వదిలేసి రావడం అంటే కొంచెం కష్టం. ఎందుకంటే డైలీ వేజెస్ ఉంటారు, చాలా మంది ఉంటారు. సో వాళ్ళ పని వాళ్ళు చూసుకో. కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది, ఇప్పుడు మీరు అన్నట్టు ఎంతోమంది ఫ్యాన్సే కావచ్చు, ఆయన మీద అభిమానంతో వచ్చే వాళ్ళే కావచ్చు. ఎందుకంటే చాలా మంది మనం చూసాం, వారాహి యాత్రలో కూడా చూస్తే ఎంతమంది జన సంద్రంలాగా ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ పెట్టినప్పుడు ఇంత రాకపోవడం వల్ల ఏమన్నా అంటే ఇంపాక్ట్ పడే అవకాశం ఉందంటారు? ఎట్లయినా ఉంటుందమ్మా. కొద్దిగా ఒకసారి సభ వాయిదా పెడితే కొంతమంది నీరసపడతారు. ఇక తప్పదే కది. కొన్ని రాజకీయాల్లో మన చేతుల్లో ఉండవు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం అనేది లేదు. ఇంకో రోజు పెట్టుకున్నప్పుడు ఇంకా కొంత మొబలైజ్ చేసి కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా మొబలైజ్ చేసే పరిస్థితి ఉంటుంది. అట్లాగే వాళ్ళకి ఏదైనా వెసులుబాటుగా ఉంటే ఇంకా కొంతమంది ఎక్కువ కూడా పెరగవచ్చు. అది మనం చెప్పలేము. సరే, ఎంతమంది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ నాయకుల ప్రసంగాలని వాళ్ళు వింటున్నారు. కాబట్టి ప్రతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ టీవీలు ఉన్నాయమ్మా. ఆల్మోస్ట్ కలర్ టీవీలే ఉన్నాయి. ఎంత చిన్న కూలికి వెళ్ళే వాళ్ళకి కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు అట్లా కూడా చూస్తారు. రాదలుచుకుంటే ఓటేయదలుచుకుంటే ఇవన్నీ పెద్ద అంశాలు కాదు. కాబట్టి ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపించింది కాబట్టి జన సైనికులకి ప్రభుత్వం మీద ఇప్పటికీ అనుమానమే, ఎప్పటికీ అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా తక్కువ అభిప్రాయం. ఆయన వివాహాల గురించి వాటి గురించి కూడా చాలా వ్యక్తిగతమైన నీచమైన స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. అది జన సైనికులే కాదు, ప్రజలు కూడా ఈసడించుకుంటున్నారు. ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన వ్యక్తిగతంగా ఇలాంటి మాటలు మాట్లాడటం, పెళ్ళామని మాట్లాడతాడు. అదేమైనా సంస్కారమైన భాష? ఆయన పెళ్లి చేసుకుంటే ఆయన వ్యక్తిగతం. ఇవాళ రేపు కోలివింగ్లే సాధారణం అయిపోయినాయి. ఈ రోజుల్లో ఈయన వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఆ అమ్మాయి విడిపోదలుచుకున్నప్పుడు ఎవరు ఆపగలుగుతారు? చట్టాలే ఉన్నాయి, విడాకులు చట్టాలే ఉన్నాయి. అది చట్టబద్ధతగానే ఆయన విడిపోతున్నప్పుడు ఆయన ఏమన్నా చట్ట విరుద్ధమైన పనులు చేసినట్టు ఎట్ట మాట్లాడతాడు? చట్ట ప్రకారం విడాకులు తీసుకున్నారు, ఎవరు మెయింటెనెన్స్లో వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి లేని బాధ ఈయనకి ఎందుకు? ఇప్పుడు అట్లా వద్దు అని ఈయన కూడా వారించినప్పుడు వినకపోతే ఆయన కూడా వీళ్ళ కుటుంబంలో ఉండే లొసుకులు కూడా ఆయన బయట పెట్టాడు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ పరువు కూడా పోయింది కదా. ఇప్పుడు మనం ఒకళ్ళని అవతలాళ్ళని అనేటప్పుడు మన కూడా అంటారు, మనం వేరే వాళ్ళ కంట్లో ఏలు పెడితే వాళ్ళు 2 ఏళ్ళు పెట్టగలరు మన కళ్ళలో. అది మనం ఇప్పుడు కూడా కొంచెం ఉన్నత